ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు. మీరు మన యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంతగానో ఆదరిస్తున్నందుకు అందరికీ వందనాలు. మరి నేను మీ కేఎస్ఆర్ తెలంగాణ కేసరి. ఈరోజు కవితలో భాగంగా మనం రాసిన కవిత చట్టం సాహితీలోకం అనే పత్రికలో ప్రచురితమైంది. గతంలో చట్టం సాహితీలోకం అనే పేపర్లో ప్రచురితమైంది. ఇది కూడా జాతీయ పత్రికే. కలం పొలిమేర. ఈరోజు కవిత శీర్షిక కలం పొలిమేర. క్షణం విశ్రమిస్తే ఒక శతాబ్దం వెనకబడతాం. కలం కదిలే కల కాదు, రగిలే జ్వాల. జీవితం కదిలే కల కాదు, రాణించే జ్వాల. మీ కలమును విదిలించండి, మీ రక్తాన్ని సిరగా పోయండి. వెంటనే మీ కళాలను కత్తులుగా దుయ్యండి. మీ కళాల కత్తుల్లోకి మీ పౌరుషాన్ని శక్తిగా పంపండి. మీ కళాల కత్తుల్లోకి మీ పౌరుషాన్ని శక్తిగా పంపండి. నేను మీకు శక్తినై రక్తాన్నై మీకు విముక్తి ప్రసాదిస్తా. నేను మీకు శక్తినై రక్తాన్నై విముక్తి ప్రసాదిస్తా. మీరు ఊరకనే నిల్చోండి. మీ కళాల కరతాల ధ్వనులు చేయండి. మీ కళాల కరతాల ధ్వనులు చేయండి చాలు. మీ కవితల కాగితాలను కుప్పగా పోయండి చాలు. మీ కవితల కాగితాలను కుప్పగా పోయండి చాలు. కొన్నిసార్లు యుద్ధభూమిలో సొంత త్యాగాల అవసరం. యుద్ధము నాదే, యుద్ధభూమి మనదే. యుద్ధము నాదే, యుద్ధభూమి మనదే. ఇది ఆఖరి పోరు, విశ్రాంతి లేదు. ఇది ఆఖరి పోరు, విశ్రాంతి లేదు. ఒక క్షణం విశ్రమిస్తే ఒక శతాబ్దం వెనకబడిపోతాం. కవిత్వం ముగిసిపోతుంది. అందుకే మీ కళాలతో రాయండి, మీ కళాలతో వ్యాపించండి. మీ కళాలతో రాయండి, మీ కళాలతో రాపించండి. మీ కళాలతో రాణించండి, మీ కళాలతో వ్యాపించండి. మీ కళాలతో రాణించండి, మీ కళాలతో వ్యాపించండి. మీ కళలు కనండి, మీరు కళలు కనండి. మీ కళల సహకారం కోసం. కవితల ఎదురువనాలై వ్యాపించండి. మీ కళాలతో కవ్వించండి. కనువిప్పు కోసం మార్పు చెందండి. మీ కలములను గట్టిగా పట్టుకోండి. ఈ ప్రపంచ శ్రేయస్సుకై మీ నడుం బిగించండి. మీ కళాలను విదిలించండి, మీ కళాలను జ్వలిపించండి. జై హింద్. కాబట్టి హాయ్ ఫ్రెండ్స్, ఇది ఒక కవికి కలముతో ఉండవలసినటువంటి సంబంధం, కలం పొలిమేర. కాబట్టి మరి ప్రతి కవి కూడా తన కలముతో ఈ సమాజం కోసం పూనుకోవాలని, తనలో ఉన్నటువంటి హావభావాలన్నింటినీ కూడా తన కలం రూపంలో కూడా ఈ సమాజాన్ని మేలుకోరి, ఈ సమాజంలో ఉన్నటువంటి మూఢాచారాలను, రుగ్మతలని, మరి ఈ సమాజంలో ఉన్నటువంటి అనేకమైన అసత్యాలను ప్రారదోలటం కోసం కవి తన కలం పెట్టుకొని విదిలించాలని, కలముతో పోరాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్.